నిజం చెప్తున్నాను. నాకైతే వందే భారత్ మీద అయితే ఈ ట్రైన్ అయితే చాలా అంటే చాలా నచ్చింది. నేను వందే భారత్ మీద ట్రావెల్ చేశాను. మనం వైజాగ్ అయితే ట్రావెల్ చేయబోతున్నామాట. నేనైతే తాడేపల్లిగూడెం నుంచి రాజమండ్రి జనరల్ టికెట్ అయితే తీసుకున్నాను. మీరు చూస్తే ఇది పాత బ్రిడ్జ్ అనమాట. పాత రైల్వే ట్రాక్ మాకు కనబడుతుంది కదా! దాని మీద నేను చూసిందయితే ఒక సీసీ కెమెరా అయితే ఫిక్స్ చేశారనమాట. గోదావరి గట్టు మీద మనకి స్నానం చేసే ప్లేస్ అయితే ఇదే. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాసు లైఫ్ స్టైల్. సో గైస్, ఈ రోజు అయితే మనం వైజాగ్ అయితే ట్రావెల్ చేయబోతున్నాం. నేనైతే తాడేపల్లిగూడెం నుంచి రాజమండ్రి జనరల్ టికెట్ అయితే తీసుకున్నాను. అక్కడి నుంచి మనకైతే టికెట్ అయితే బుక్ అయిందనమాట. తాడేపల్లిగూడెం నుంచి ట్రై చేశాను కానీ టికెట్ అయితే బుక్ అవ్వలేదు. సో ఈ వీడియో మీకు నచ్చుద్ది అనుకుంటున్నాను. అండ్ ఫుల్గా అయితే చూడండి గైస్. నాకైతే మీ సపోర్ట్ అనేది చాలా కావాలి. అండ్ మనం 10Kకి చాలా అంటే చాలా దగ్గరగా ఉన్నాం. ఇంకా 1.5K మెంబర్స్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మనం అయితే 10K కూడా రీచ్ అయిపోతాం. సో మనం అయితే ఇప్పుడు కొవ్వూరు అయితే వచ్చేసాం అనమాట. ఇక్కడ నుంచి మనకి ఇంకా రాజమండ్రి ఇంకొక 4 కిలోమీటర్స్ అయితే ఉంటుంది రైల్వే స్టేషన్. అక్కడి నుంచి మన భోగిలోకి అయితే వెళ్ళిపోదాం అనమాట. ఇది వచ్చేసి గోదావరి వ్యూ. అండ్ మీరు చూస్తే ఇది పాత బ్రిడ్జ్ అనమాట. పాత రైల్వే ట్రాక్ మాకు కనబడుతుంది కదా. అండ్ అక్కడి నుంచి దాని మీద నేను చూసిందయితే ఒక సీసీ కెమెరా అయితే ఫిక్స్ చేశారనమాట. విచ్ ఈస్ గుడ్. ఎందుకంటే దోలోళ్ళు చాలామంది ఉన్నారు కదా, వాళ్ళు ఏమైనా చేసుకుంటారేమో అని చెప్పి అక్కడ సీసీ కెమెరా అయితే ఫిక్స్ చేశారేమో అని నేనైతే అనుకున్నాను. అది ఎందుకు ఫిక్స్ చేసారో మరి వాళ్ళకే తెలియాలి. అండ్ గోదావరి కూడా చాలా ఫుల్గా అయితే ప్రవహిస్తుంది అనమాట. మీరు చూస్తున్నారు కదా. అండ్ ఇంకొకటి, మీరు ఈ బ్రిడ్జ్ మీద ట్రావెల్ చేసిన ఇప్పుడు మీ ఎక్స్పీరియన్స్ ఏంటో అనేది కామెంట్ చేయండి. ఎప్పుడైనా ట్రైన్ ఆపేశారా అలా బ్రిడ్జ్ మీద అని చెప్పి కూడా కామెంట్ చేయండి. నేనైతే ఆపితే బాగుండు అనుకున్నాను కానీ ఆపలేదు. సో నేనైతే డిసప్పాయింట్ అయ్యాను. అండ్ ఇది వచ్చేసి మధ్యలో దీవి ఉంటుంది కదా, అది యాక్చువల్గా ఇక్కడైతే జనాలు ఉండాలి. బట్ ఫుల్గా మనకి గోదావరి ఉండడం వల్ల నీళ్ళు అక్కడక్కడ నీళ్ళు అయితే ఉన్నాయన్నమాట. సో ఎవరో లేరు ఇందులో ప్రస్తుతానికి అయితే. అది కూడా బెటర్, ఎందుకంటే ఫుల్గా ఉంది కదా గోదావరి. మళ్ళీ అక్కడ ఎవరైనా ఉంటే మళ్ళీ వాళ్ళు చిక్కిపోతారు అనమాట. మీరు చూస్తున్నట్టయితే అది పాత బ్రిడ్జ్ కనబడుతుంది కదా, పాత రైల్వే ట్రాక్. అటు సైడ్ మనకి రోడ్డు కమ్మ రైల్వే ట్రాక్ ఉంటుంది. ఇది మనకి ఓన్లీ రైల్వే ట్రాక్ అనమాట. అటు సైడ్ ఇంకొక బ్రిడ్జ్ ఉంటుంది, అది ఓన్లీ హైవేకి అనమాట. సో ఇదైతే సిటీ వ్యూ అనమాట. ఇక్కడ నుంచి గోదావరి దగ్గర నుంచి సిటీ వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఇక్కడ మనకి గోదావరి ఇది ఉంటుంది కదా ఘాట్, ఇక్కడైతే స్నానాలు అయితే చేస్తారు చాలామంది. ఆ ప్లేస్ అయితే ఇదే చూడండి. గోదావరి గట్టు మీద మనకి స్నానం చేసే ప్లేస్ అయితే ఇదే. నేనైతే నాందడి విశాఖ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అయితే ఎక్కానమాట. నాకైతే వందే భారత్ మీద ఈ ట్రైన్ అయితే చాలా నచ్చింది. మీరు ఎవరైనా ప్రిఫర్ చేయాలనుకున్నా కానీ ఈ ట్రైన్ అయితే ప్రిఫర్ చేయండి. నేనైతే బెస్ట్ ట్రైన్ అయితే అనుకుంటున్నాను. నేనైతే చాలా ఫాస్ట్గా తీసుకెళ్ళాడు వైజాగ్ కూడా. అండ్ జనరల్ కూడా పెద్ద రష్ అయితే లేదు, ఖాళీగానే ఉంది. కాకపోతే రాజమండ్రి నుంచి మేబీ కష్టం అవ్వచ్చు జనరల్కి. అంతకుముందు అయితే మేబీ అవ్వకపోవచ్చు. ఎందుకంటే ఇది డైరెక్ట్ నాందేడ్ నుంచి చాలా ఊర్లు దాటుతుంది కానీ మధ్యలో సికింద్రాబాద్లో ఆగదు. ఇది చర్లపల్లిలో ఆగుద్ది. మేబీ అది ప్లస్ అయి ఉండదు. సికింద్రాబాద్లో ఆగి ఉంటే మీకు రష్ అయితే ఎక్కువ ఉంటుంది. అలాగే అక్కడి నుంచి మళ్ళీ విజయవాడలో ఆగదు. మధ్యలో వేరే స్టేషన్ ఒకటి ఉంటుంది, ఆ స్టేషన్లో ఆగిద్ది కానీ విజయవాడలో ఆగదు. నేనైతే రాజమండ్రిలో దిగేసాను, జనరల్ టికెట్ తీసుకున్నాను చెప్పాను కదా, అదే. అండ్ నేను ఇప్పుడు వచ్చేసి నా బోగిలో B2లోకి అయితే వచ్చేసాను. నాది వచ్చేసి 38 అనమాట. పైన అప్పర్ బెర్త్, కింద దొరుకుంటే బాగుండు. అండ్ వెంటనే బయటకు వచ్చి చూస్తే నాకు ఈ వ్యూ అయితే కనిపించింది. సో వెంటనే రికార్డ్ అయితే చేశాను అనమాట. నాకైతే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. ఇదైతే నా కళ్ళతో చూసింది వేరే, మీ ఫోన్లో చూపిస్తే అంత క్లారిటీ లేదు కానీ నేను కళ్ళతో చూసింది అయితే ఇంకా చాలా అంటే చాలా బాగుంది. మీరు చూస్తున్నారు కదా, ఇది సన్ రైజ్ అవుతుంది అప్పుడప్పుడే. అండ్ పచ్చగా కింద పొలాలు. మీరు ఎవరైనా ట్రావెల్ చేయాలని ఖచ్చితంగా ఈ ట్రైన్ అయితే ప్రిఫర్ చేయండి గైస్. ఇది వచ్చేసి దువ్వాడ స్టేషన్ అనమాట. నిజం చెప్తున్నాను. నాకైతే వందే భారత్ మీద అయితే ఈ ట్రైన్ అయితే చాలా అంటే చాలా నచ్చింది. నేను వందే భారత్ మీద ట్రావెల్ చేశాను కానీ నాకు అంత అనిపించలేదు. అండ్ ఇది వచ్చేసి నేను నా సీట్ మారి కిందకైతే వచ్చానమాట. అక్కడి నుంచి గ్లాస్లో నుంచి తీసాను కాబట్టి అంత క్లారిటీ లేదు అది. అండ్ ఈ వ్యూ అయితే చాలా బాగుంది. మనమైతే స్టేషన్కి చాలా దగ్గరగా వచ్చేసాం అనమాట. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ గైస్.
నేనైతే ప్లాట్‌ఫామ్ 1 ఇస్తారనుకున్నాను. బట్ మనకి ప్లాట్‌ఫామ్ 6, 7 అయితే ఇచ్చాడు. ఇక్కడి నుంచి మనం బయటికి వెళ్ళి బస్ పట్టుకొని మనం ఆ ప్లేస్‌కైతే వెళ్ళాలి. ఈ వీడియో అయితే ఇంతే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ఓకే. బై గైస్.